వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణలో ఏం జరుగుతుంది? మరి తెలంగాణలో కురుదిరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ మరి రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఆ కాలంలో మరి కేసీఆర్ 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడు. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి కొంత కుటుంబ పాలన, అహంకారము, మీడియా పైన పెత్తనము, అదేవిధంగా నిరుద్యోగుల ఆశలు నెరవేర్చకపోవడం, ఇట్లా కొన్ని అంశాలు మరి వ్యతిరేకతను తీసుకురావడం జరిగింది. ఇక దీంతో మరి కొంత ఆగ్రహానికి గురైన ప్రజలు మరి ఆ కుటుంబ పాలన వద్దనుకున్నారా, మరి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ను పక్కన పెట్టి 5 సంవత్సరాలు కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలనుకున్నారా? మొత్తం మీద మరి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది ఎన్నికల సమయంలో కూడా మరి కాంగ్రెస్కు పట్టం కట్టడం కన్నా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడం బెటరు. రేవంత్ పరిపాలన ఒకసారి చూద్దాం, ఆయన రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొస్తాడు అని ఒక ఆశతో, నమ్మకంతో ప్రజలు కట్టబెట్టినప్పటికీ మరి ప్రస్తుతం చూస్తుంటే ఒకప్పుడు మరి దశాబ్ద కాలం మరి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి ఉంది. మన తర్వాత కాలంలో కొంత పార్టీకి ఊపు తీసుకురావడం, చైతన్యం తీసుకురావడం, పార్టీ నాయకుల్లో కదలిక తీసుకురావడం, మొత్తం మీద రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు, స్పీచులు, ఆయన రాజకీయ చతురత పనిచేయడం, ఈ క్రమంలో మరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. కానీ కాంగ్రెస్ మరి ఈ 5 అంటే 2028 సంవత్సరంలో అధికారంలోకి వస్తుందా? మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఎన్నికల్లో మరి ఏ మేరకు విజయం సాధిస్తుంది? అంశాల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ భయంకరమైన నిజాలు సర్వేలు బయటికి రావడం జరిగింది. మరి ప్రస్తుతం మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, మొత్తం మీద అన్ని పార్టీలను, సామాన్య ప్రజానికాన్ని, అదేవిధంగా మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నారు. ఆయన అధికారంలోకి రావడంతోనే హైడ్రాను తీసుకురావడం, చాలా కూల్చివేతలు చేయడం, అలా కొంత ఆరోపణలను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కావచ్చు, ఎన్కన్వేషన్కు అయితే హైడ్రా మంచిదే. ఎవరైతే చెరువులను అక్రమంగా ఆక్రమించుకున్నారో, కబ్జా చేశారో, అట్లాంటి వాటిని బడాబాబులు ఎవరైనా లెక్క చేయకుండా మరి చెరువులను కాపాడడం అనేది ప్రభుత్వ బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి చేసింది కూడా బాగానే ఉంది. అయినప్పటికీ మరి మొత్తం మీద చాలామంది అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్నారు. తెలియక వాళ్ళు కొనుక్కున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం నోటీసులు ఇస్తుండడం, కూల్చివేతలకు మరి హైడ్రా చర్యలు చేపట్టుండడం కూడా కొంత మరి రాష్ట్రంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరి అలా మాట్లాడడం సబబేనా అని చెప్పేసి చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు, విమర్శలు కూడా చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా వారు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా హామీలకు సంబంధం లేని కొత్త అంశాలను కూడా హామీల్లో చేర్చి మరి వాటిని కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగిందని, కాళేశ్వరం తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి కూడా మరి బీఆర్ఎస్ ఆనాడు ప్రజల చేత మరి మన్నలను పొందిందని మరి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, మరి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు, దానికి సంబంధించి కూడా కొంత వ్యతిరేకత. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినప్పటికీ మరి భవిష్యత్తులో మరి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే కనుక మరి కాంగ్రెస్ గోతిని రేవంత్ రెడ్డి తవ్వుతున్నాడా అన్న అనుమానాలు కూడా ఇక్కడ
కలగక మానదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రకటనలు, నిర్ణయాలు చేపట్టే పనులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మరి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతుందని అందరూ భావించారు. కానీ మరి అదృష్టమా, లేదంటే మరి కేసీఆర్ దురదృష్టమా, బీఆర్ఎస్ దురదృష్టమా, మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకుంటున్న తరుణంలో మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మరి బీజేపీ అవనుందా? మరి బీజేపీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా? అదేవిధంగా మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వైపే మొగ్గు చూపుతారా? బీఆర్ఎస్కే పట్టం కడతారా? సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అన్ని ఎన్నికల లోపల మరి ప్రజలైతే మరి కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత వ్యతిరేకత అయితే కనబరుస్తున్నారు. మనం వారి అభిప్రాయాలను కూడా ఛానల్లో చూస్తూ ఉన్నాం. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మరి బలాబలాలను ప్రదర్శించబోతున్నాయి, ఎవరు మరి విజయావకాశాలను పొందే అవకాశం ఉంటుందని మనం అయితే మరి వేచి చూడాలి.